రాఘవనారాయణ శాస్త్రి గారు అంతోటి ఐశ్వర్యాన్ని ఆవిడ కోరితే ఆవిడ ఇవ్వకుండా ఉండలేదు, ఆయన కోరలేదు ఆవిడ ఇవ్వలేదు అని అనుకోవచ్చు. కానీ ఆ రాఘవనారాయణ శాస్త్రి గారిలో తానులో లీనమై ఆ మహాత్రిపుర సుందరి బాలగా ఉన్నటువంటి ఆ త్రిపుర సుందరి అమ్మవారు తానులో లీనమై ఆయనకి ఏం కావాలో అది ఆయనకి ఇస్తూ, అట్లానే ఆయన దగ్గర నుంచి ఏదైతే ఈవిడ తీసుకోవాలో అది తీసుకుంటూ వారిద్దరూ బాగానే ఉన్నారు అని పురాణం అంతా కూడా చెప్పబడుతూ ఉండేది. అంటే లోకంలో మనం మాట్లాడుకోవడానికి ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకున్నప్పటికీ కూడా మూలం ఏదైతే మనం చూస్తామో, ఏదైతే మూలం చెప్పబడుతుందో అదే విజయవంతంగా తీసుకుంటాం అన్నమాట. మనం ఏ పని తీసుకున్నా అంటే ఫలానా వాళ్ళు ఈ పని చేశారు, ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని జపం చేశారు, ఆ జపం చేసినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా చాలామంది ఆ బాలా త్రిపుర సుందరికి ఉన్నటువంటి జపాన్ని అక్షరలక్ష చేసినటువంటి వాళ్ళు ఎవరూ కూడా వెనక్కి తిరిగి చూసుకున్నటువంటి వాళ్ళని నేను చూడలేదు నా చరిత్రలో. కాబట్టి బాలా త్రిపుర సుందరి అమ్మవారిని, ఆ అమ్మవారి జపం మన దగ్గరికి రావటమే ఒక విజయం అంతా కూడా మన దగ్గరికి వచ్చినట్టుగా లెక్క.